గోపీచంద్ భీమా ట్రైలర్ చూసిన తర్వాత గోపీచంద్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇది కదా గోపీచంద్ నుంచి కావాల్సింది. గోపీచంద్లోని మాస్ ఎనర్జీ కరెక్ట్ వాడుకుంటే మాస్ సినిమా పడితే ఏ రేంజ్లో ఉంటుందో ఫస్ట్ ఇంటే మనకు ట్రైలర్లోనే కానొచ్చింది. భీమా ట్రైలర్లో గోపీచంద్కు సరైన ఇట్టు లేక చాలా రోజులు అవుతుంది. లౌక్యం సినిమా తర్వాత ఏ సినిమా కరెక్ట్ ఆడలేదు, యావరేజ్, రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ డిజాస్టర్ అయినాయి. కానీ గోపీచంద్ మాస్ కటోటికి తగ్గట్టు కరెక్ట్ సినిమా పడలేదు. మధ్యలో కొన్ని కామెడీ సినిమాలు రకరకాలు చేసినా కానీ ఏ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ భీమా ట్రైలర్ చూసిన తర్వాత గోపీచంద్కు కరెక్ట్ ఇలాంటి స్టోరీ పడితే, ఇలాంటి మాస్ డైలాగులు పడితే, ఇలాంటి మాస్ స్టోరీ పడితే గోపీచంద్ థియేటర్లలో విశ్వరూపం చూపెడతాడు. ట్రైలర్లో అదే కానొచ్చింది. పురాణాలను టచ్ చేస్తూ, పరశురాముడు స్టోరీని టచ్ చేస్తూ, పోలీస్ గెటప్లో ప్రజెంట్ ట్రెండ్ను నడిపిస్తూ, డైరెక్టర్ మాత్రం చాలా బలంగా ఇటు పురాణాలను ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ను కరెక్ట్ లింక్ చేసి వాడుకున్నట్టు తెలుస్తుంది. గోపీచంద్ను కూడా రెండు క్యారెక్టర్లో పరశురాముడు గెటప్లో ఆ పంచకట్టులో మాత్రం అదుర్స్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్గా అనిపిస్తుంది. దున్నం మీద వచ్చే ఫైట్ కానీ గోపీచంద్ నుంచి డైలాగ్లు ఎక్స్పెక్ట్ చేసేది మాస్ డైలాగులే. గతంలో యజ్ఞంలో కానీ, శౌర్యంలో కానీ, లక్ష్యంలో కానీ ప్రతి సినిమాలో మాస్ డైలాగ్లే ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే మాస్ డైలాగ్ ఇండ్ల పుష్కలంగా కానొస్తుంది. రాక్షసులను ఎదిరించే బ్రహ్మ రాక్షసుడే ఈ భీమా అనేటట్టు మాస్ డైలాగులు అయితే చాలా బాగా కట్టుకున్నది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్నెస్గా కానొచ్చింది. గోపీచంద్కు కావాల్సింది ఇదే. మాస్ ఆడియన్స్ కోరుకునేది ఇదే. ట్రైలర్ చూసిన తర్వాత నో డౌట్ బ్లాక్ బాస్టర్ మాస్ బొమ్మ గోపీచంద్కు. ట్రైలర్ మాత్రం నాకు సూపర్గా నచ్చింది. బీజిఎం బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ కొన్ని ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది. రెండు గెటప్లో గోపీచంద్ లుక్ మాత్రం అదుర్స్ కెరీర్ బెస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.